రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో జనసేన పార్టీ పార్లమెంటు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. జనసేన జాయినింగ్ కమిటీ సభ్యులు చిరాజ్ ప్రజిత్ గౌడ్, తనూజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్, స్టార్ క్యాంపెయినర్ తనీష్ అల్లాడి తదితరులు హాజరయ్యారు. రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని నాయకులు ప్రకటించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. మేము ఇచ్చిందని మేము పార్టీలు మారాయి కానీ ఇక్కడ బతుకులు మారలేదు అనిపించింది. మీరు గమనించినట్లయితే మీడియా మిత్రులు, మీకు తెలుసు ఇక్కడ రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఈ 10 సంవత్సరాలు అంటే దానికి ఏ నాయకుడి దగ్గర సమాధానం లేదు. శాంతి భద్రతలు లేవు. ఇక్కడ అంటే సిటీకి అతి దగ్గర ఉన్న ప్రాంతం చేవెళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ బతుకులు మాత్రం చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వాళ్ళ ఇక్కడ నుంచి శంకరపల్లి నుంచి కొంతమంది వచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. మాకు అన్ని అర్హతలు ఉన్నా కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వట్లేదని వాళ్ళు వచ్చి ఇక్కడ జనసేన కార్యక్రమంలో వచ్చి వాళ్ళ గోడు వినిపించుకుంటున్నారు. ఇది ప్రభుత్వం ఒకసారి గుర్తించండి. ఎందుకంటే కార్యకర్తలు అంటే వాళ్ళ పదవులు ఉన్న వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్కో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడం కాదు, ఎవరికైతే అర్హత ఉన్న బీదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు మేము చేవెళ్ళ నుంచి సాధకుల సమ్మేళన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఇక్కడ నుంచి ప్రతి పార్లమెంట్లో కూడా అంటే ఎవ్రీ వీక్ సాటర్డే సండే ఒక్కొక్క పార్లమెంట్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014 నుంచి పార్టీ కోసం, పార్టీ ఐడియాలజీని నమ్మి పార్టీని బ్రతికిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క ఉద్యమిని, ప్రతి ఒక్క సాధకుని పర్సనల్గా కలిసి అక్కడ పార్టీ ఎలా ఉంది, అక్కడ సంస్థాగతంగా పార్టీని ఎలా బలోపేతం చేయాలి, గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో, మండల స్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ ప్రతి పార్లమెంట్లో కూడా ఈ మీటింగ్స్ కండక్ట్ చేసుకోబోతున్నాం. ఈ మీటింగ్స్ అన్ని ప్రతి పార్లమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మా పార్టీ ఆఫీసులో ప్రతి నియోజకవర్గం నుంచి ఈ సమావేశాల్లో ఎవరినైతే మేమైతే మీట్ అయ్యామో వాళ్ళందరితో ఒక సమావేశం పెట్టుకొని మా రాబోయే కాలంలో జనసేన పార్టీ ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేది ఒక కార్యాచరణ తీసుకొని దాని ఒక డెసిషన్ తీసుకోవడం కోసం మాత్రమే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇలా ప్రతి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ పార్లమెంట్లో ఉన్న సమస్యలు ఏంటి, వాటిలో మేము వేటి మీద పోరాడగలము కూడా మాట్లాడుకుంటూ అక్కడ ఎటువంటి ఇది అంటే మామూలుగా యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి